హలో ఫ్రెండ్స్, మరొక వీడియోతో అయితే మీ ముందుకు వచ్చా. ఇది జస్ట్ ఏఐ వీడియో. ప్లీజ్ ఫస్ట్ అయితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేకుండా చేయండి. సో ప్లీజ్ ఎండ్ వరకు అయితే చూడండి. స్టార్ట్ చేసేద్దామా. నా ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ నన్ను మర్చిపోయావా అని అడిగాడు. నేను ఒకటే అన్నా, తొడబంధం 90 ఏళ్ళు ఉంటుంది. అయితే నాతో నీ తొడబంధం పెట్టుకో. ఆ పక్కింటి కుర్రాడు ఏదో దంచుకుంటానని రోకలు తీసుకొని వచ్చాడు. ఆ రోకల్ని చూడగానే షాక్ అయ్యా. ఆ రోకల్ దెబ్బకు నా రోల్ ఏమైపోతుందో అని. నీ రోలు పగలగొట్టాడంటగా, నిజమేనా? ఏమే, నిన్న ఫస్ట్ నైట్ ఎలా జరిగిందని నా ఫ్రెండ్ అడిగింది. అది మా ఆయనకు ఫస్ట్ నైట్ ఏమో, నాకు కాదు అన్నాను. అంతే, అది దెబ్బకు షాక్ అయింది. మరి నీకు ఇది ఎన్నో నైటు? నేను ఇంటర్లో నా అందాలను చూసి మురిసిపోతుంటే ఇప్పుడు పైన బరువులను చూసి మురిసిపోయేది కాదే, పువ్వును పిండేసేటప్పుడు తెలుస్తుంది అసలైన మజా అనింది పక్కింటి ఆంటీ. కళ్ళు రాగానే సంబరం కాదు, రేపు పువ్వు పండే పాటు చూడు అని అర్థం. ఒకరోజు తెలిసిన కుర్రాడు వచ్చాడు. చిన్నోడేలే అని కోక సరి చేసుకోలేదు. సచ్చినోడు నా మామిడి పండ్లు చూసి కోడి కోతేసేంత వరకు జుర్రేశాడు. నిన్ను ఏదో ఒక రోజు అనుభవించాలి. ఒకరోజు బంచిక్ బం వీడియోలు చూసి కక్కుర్తి పడ్డా. నాకంటే చిన్నోడైన పక్కింటి కురాని పువ్విస్తా రారా అన్న. దొంగ నా సాలగాడు, చీ దొబ్బే అన్నాడు. నీ పువ్వు చాలా పెద్దగా ఉందనుకుంటా. పాపం పిల్లోడు భయపడి వెళ్ళిపోయాడు. తమ్ముణ్ణి అన్ని సార్లు కొట్టకండి రా, కావాలంటే నా దాంట్లో పెట్టుకోండి. అయితే నా రూమ్ కి రాయే, నీ దాంట్లో పెడతా, రాయే. ఆంటీ మీరంటే నాకు ఇష్టం అన్నాడు ఒకడు. నేనన్నా, నా బావిలో నీ కప్ప సరిపోదులే రా అన్నా. సిగ్గుతో తలదించుకున్నాడు. జోక్ బాగుంది, కానీ బావిలో నీరు తాగుతారు మరి. బ్లౌజ్ లో బంతులున్నాయి, నువ్వు బ్యాటింగ్ చేయడానికి అవే సరిపోతాయేమో కదా. నీతో చేయనా బ్యాటింగ్? రాత్రంతా మా వాడు బోర్ గట్టిగేశాడు. ఇప్పుడేమో పొద్దంతా దూర తీస్తున్నది. మళ్ళీ వేయించుకో. చెస్ట్ పెయిన్ వచ్చిందని పక్కింటోడిని అడిగా. అంత మసాజ్ చేశాడు, హార్ట్ బీట్ డబుల్ అయింది. నేను చేయనా? ఒకసారి నేను యోగా క్లాస్ లో ఉన్నా. ట్రైనర్ నన్ను చూసి బై ఈ ఆసనంలో 5 నిమిషాలు ఉండగలవా అని అడిగాడు. అందుకే నేను అన్నా, సార్ నేను ఏ ఆసనంలో అయినా 2 నిమిషాలు ఉండగలిగితే చాలు, ఎందుకంటే నా బాయ్. వాడే ఉద్దేశంతో అన్నాడు అంటే పెళ్లికి ముందు బెలూన్స్ బ్లో చేయడం వచ్చేది కాదు. వచ్చి ఉండుంటే బాగుండేదిరా బాబు. ఇప్పుడు అసలే చేయలేకపోతున్నా, పాపం మా హస్బెండ్. ఇప్పుడైనా నేర్చుకో, పర్వాలేదు, నీ మొగుడికి పని తగ్గుద్ది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇంతే. సో ఈ వీడియో మీద మీ వాల్యుబుల్ ఒపీనియన్ అయితే కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, ఎండ్ వరకు చూసింటే సబ్స్క్రైబ్ చేయండి. అనుకుంటా, బాయ్ బాయ్.